నమస్కారం బీఎస్కే న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తేనే హామీలు నెరవేరుస్తాం. త్వరలో 500కే సిలిండర్ గ్యాస్ అందిస్తామన్న సీఎం రేవంత్. మరోసారి ప్రధానిగా మోడీని ఎన్నుకోవాలి. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలన్న బండి సంజయ్. ఎమ్మెల్సీ కవితకు మరోసారి నోటీసులు. విచారణకు హాజరవ్వాలని పేర్కొన్న అధికారులు. రేవంత్ రెడ్డి తెలంగాణకు సీఎమ్మా? కొడంగల్క కేసీఆర్ రేవంత్ దొందేనన్న రఘునందన్ రావు. సబ్సిడీ గ్యాస్ సిలిండర్ హామీపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మరో వారం రోజుల్లో 500కే గ్యాస్ సిలిండర్ను అందించనున్నట్లు తెలిపారు. నారాయణపేట జిల్లా కొస్గిలో నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం సహా పలు అభివృద్ధి పనులకు మంత్రులతో కలిసి సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై మాట్లాడారు. 6 ఎన్నికల హామీల్లో 2ంటిని ఇప్పటికే అమలు చేశామన్నారు. ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్పై రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. భీమా, నెట్టంపాడు, కోయిలిసాగర్, కలవకుర్తి, ఎస్ఎల్బీ, దేవాదల, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులను డబ్బులు దండుకుని అసంపూర్తిగా వదిలేశారన్నారు. 2 లక్షల కోట్లు ఖర్చు చేసినా పనులు పూర్తి కాలేదన్నారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పేరుతో 27,000 కోట్లు ఖర్చు చేసినా 1 ఎకరాకు నీరు పారలేదన్నారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రోజుకు 12 టీఎంసీల నీరు తరలించకపోతున్నా చూస్తూ ఉండిపోయారని దుయ్యబట్టారు. మిత్రులారా, ఈ రోజు ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచితంగా ప్రయాణం జరగాలన్నా, రాజీవ్ ఆరోగ్యశ్రీలో 10 లక్షల రూపాయలు మీకు పరిహారం రావాలన్నా, 500 రూపాయలకే సిలిండర్ రావాలన్నా, 200 యూనిట్లు ఉచిత కరెంటు రావాలన్నా, రైతులకు 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ జరగాలన్నా మనం ఏం చేయాలి మిత్రులారా? ఏం చేయాలి? గట్టిగా, ఇంకా గట్టిగా ఢిల్లీలో ఉన్న మోడీకి వినిపించాలి. గల్లీలో ఫామ్ హౌస్ లో వండుకున్న కేడీ కూడా వినిపించాలి కొడంగల్ గలం. అందుకే మిత్రులారా, రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో 14 పార్లమెంటు సీట్లను ఈ తెలంగాణ గడ్డ మీద నుంచి గెలిపించాలి. మీరందరు సిద్ధమేనా? సిద్ధమన్న వాళ్ళందరూ చేతులు పైకెత్తండి. సిద్ధమేనా? 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 జై కాంగ్రెస్. అత్యధిక విద్యుత్ డిమాండ్ ఉన్న సరఫరా చేసే సామర్థ్యం విద్యుత్ సంస్థలకు ఉందని, అయినా కొన్ని చోట్ల చిన్నపాటి ఇబ్బందులు వస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మెయింటెనెన్స్, ఓవర్లోడ్ ఈ 2 అంశాల సందర్భంలో ఈ ఇబ్బందులు వస్తున్నాయని, వీటిని సమన్వయం చేసుకుని తక్కువ సమయంలో సమస్యను పరిష్కరిస్తే ఎలాంటి ఫిర్యాదులు ఉండవని తెలిపారు. రానున్న వేసవిలో విద్యుత్ సరఫరాకు సంబంధించిన ఏర్పాట్లపై సీఎండీ రిజ్వీతో కలిసి ట్రాన్స్కో ఎస్సీలతో సచివాలయం నుంచి డిప్యూటీ సీఎం బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పనిచేసే విద్యుత్ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలోని రైతులు, వ్యాపారులు, వినియోగదారులందరికీ నాణ్యమైన విద్యుత్తును సంపూర్ణంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కమర్షియల్ ఏరియాలో మెయింటెనెన్స్ కోసం రాత్రివేళ లైన్ క్లియరెన్స్ తీసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఒక ప్రాంతం తర్వాత మరొక ప్రాంతంలో అది కూడా తక్కువ సమయం ఎల్సీ తీసుకోవాలని, ఎల్సీ తీసుకునే సమయాన్ని ఆయా ప్రాంతంలోని వినియోగదారులకు ముందే తెలియజేయాలని ఆదేశించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలతో స్థానిక విద్యుత్ అధికారులు మాట్లాడి డిమాండ్కు తగినంతగా విద్యుత్ సరఫరా చేసే సామర్థ్యం ఉన్న విషయాన్ని వివరించాలని తెలిపారు. గత ఏడాదికి ఈ ఏడాదికి డిమాండ్ ఎంత పెరిగింది, ఆ మేరకు సప్లైని ఎలా పెంచుతున్నామని గణాంకాలతో స్థానికంగా మీడియాకు అందించాలని కోరారు. రానున్న 3 నెలలు విద్యుత్ డిమాండ్ ఉంటుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరాకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. ఎంతో మంది కరసేవకుల బలిదానాల, త్యాగాల స్ఫూర్తిగా రామాలయాన్ని నిర్మించిన అవతార పురుషుడు ప్రధాని నరేంద్ర మోడీ అని, అలాంటి మోడీ రాజ్యం కావాలా, రాక్షసుల్లా వస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ రజాకార్ల పాలన కావాలా అనే విషయాన్ని ప్రజలు నిర్ణయించుకోవాలని కరీంనగర్ ఎంపీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు.
అయోధ్యలో బాబ్రీ మసీదు ఉండాలని, వారిని బట్టలు ఒడదీసుకొట్టాలని, రాముడి పుట్టుకను ప్రశ్నిస్తున్న పార్టీలను రాజకీయ సమాధి చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజల పక్షాన ఉద్యమించి తాము పోరాడితే కాంగ్రెస్ పార్టీ మోసపూరిత 6 గ్యారంటీల హామీలతో అధికారంలోకి వచ్చిందన్నారు. జాతీయ స్థాయి నాయకుడిగా దేశంలో చక్రం తిప్పుతారని భావించిన కేసీఆర్ తెలంగాణ ప్రజల తీర్పుతో బొక్క బోర్లా పడి ఫామ్ హౌస్ కు పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. జేపీ నడ్డా గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, భారత్ మాతాకి అన్న ఇంతకుముందే బాబాన చెప్పిండే. తెలుసా ఏం జరిగిందో పొద్దున్న టీవీ చూసిరా? ఇప్పుడు మీరంతా ఇదే బిజీయా? టీవీలో మొత్తం మోగిస్తున్నాడు. ఇక రామ్జీ గోండ్ గొప్ప వ్యక్తి కాదా? అవునా కాదా? ఇటు తుర్కులను అటు బ్రిటిష్ వాళ్ళు రజాకారులను ఇద్దరిని ఉరికిచ్చిండా లేదా? లాస్ట్ కు ఆయన ముందు ఒట్లాడలేక తుర్కోలు బ్రిటిష్ వాళ్ళు కలిసి ఏం చేసిర్రు? ఉరిపెట్టారు. ఏడా నిర్మల్ల ఇంకెంతమంది పెట్టారు? 1000 మంది పెట్టారు. అది తప్ప కాదా? వాళ్ళ త్యాగాలా కాదా? వాళ్ళ గొప్పతనమా కాదా? వాళ్ళని స్మరించుకోనా లేదా? వాళ్ళకి గుర్తుంచుకోనా లేదా? వాళ్ళ త్యాగాలను రాబోయే తరలకు అందించనా లేదా? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చేశారన్నా? ఏం చేశారు? వాళ్ళ త్యాగాలు కేసీఆర్ అనుకుంటే నేనే పోటు కానీ, నేనే తోపు కానీ, నేనే పొద్దు ఉద్ధరించిన, నేను నా కొడుకు నా బిడ్డ అని చెప్పి ఆడ ఎక్కడనైతే 1000 ఊడల మర్రి ఉందో అక్కడనే స్మారక స్థూపం కట్టాలి. అవునా కాదా? స్మృతి వనం కట్టాలి. అవునా కాదా? ఏం చేసిరు మరి? అక్కడ తీసి ఇక్కడ కట్టిర్రే. ఇవాళ పొద్దున నాకు తెలిసిందన్న విషయం తెలిసాక నేను మా బాబన్న మహేశ్వర్ రెడ్డి అన్న ఉన్నాడు కదా, పోయినాం. ఇది ఏమన్నా ఏ జాగిరే ఇది అని పోయేసరికి ఆడ తుర్కుల సమాధి ఉంది. ఆడ సమాధి ఉందని చెప్పి అక్కడ సమాధి ఉందని చెప్పి 1000 ఊడల మరిని తీసుకొచ్చి పక్క పెట్టారు. ఒప్పుకుంటావానే? నేనన్నా ఎవరి అయ్య జాగిరి కాదు, ఎవరి తాత జాగిరి కాదు. మీరు వాళ్ళ ఓట్ల కోసం నా రామ్జీ గోండ్, నా 1000 మంది త్యాగాలను విస్మరించి మీరు ప్లేస్ మార్చి పక్కకు గడితే ఊకుంటావా అన్న? ఇక అలా వేనమే. అక్కడనే కొబ్బరికాయ కొట్టినాం. మా మహేశ్వరన్న బాపని చెప్పిండు, మీ దమ్ముంటే ఆపుకొని, మా దమ్ముంటే మేము కడతాం. వచ్చే సంవత్సరం వరకు ఇదే ప్లేస్ లా మీరు సమాధి ఉంటదా ఊడుతుందా మాకైతే తెలియదు. అదే ప్లేస్ లా 1000 ఊడల మరి ఉన్న ప్లేసులనే పెద్ద స్మృతి వనం కడతాం. తప్పకుండా రామ్జీ గోండ్ 1000 మంది వాళ్ళ వీరుల త్యాగాలను ఎట్టి పరిస్థితుల్లో మేము తెరమరుగు కానీయమని చెప్పి పోయి కొబ్బరికాయ కొట్టొచ్చినమన్నా. కాంగ్రెస్ వాళ్ళకి చెప్పిన పోయినసారి కేసీఆర్ గిట్లనే ఒక వర్గం ఓట్ల కోసం కక్కుతుపడి అక్కడ సమాధి కోసం తపస్సు చేస్తే ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ తీసుకుపోయి బంగాళాఖాతాలో కలిపారు. కాంగ్రెస్ పార్టీలో కూడా పొద్దున చెప్పిన మీరు మైనార్టీ డిక్లరేషన్ అని ఇక్కడ 1000 ఊళ్ళ మర్రిని తీసి పక్క బీఆర్ఎస్ పెట్టిర్రు. మేము ఇక్కడ కడదాం అనుకుంటున్నాం. ఇక్కడ మీరు కడదామంటేనే మీకు ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేస్తారు. లేకుంటే ఏం చేస్తారు? కాంగ్రెస్ పార్టీ తీసుకుపోయి ఏం చేస్తారు? బుంద పెట్టుడే, గ్యారంటీ పెట్టుడే కదా అన్న. అక్కడ ఇట్లా పోలీసు వాళ్ళు గాని ప్రభుత్వం గాని బీజేపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే మీరు అందరూ పోతారు కదా, నిర్మల్ పోతారు కదా, మీరు పోతారు కదా నిర్మల్. తెలంగాణలో ఏఎస్ఐపి దక్షిణ కొరియా దేశానికి చెందిన సెమీ కండక్టర్ కంపెనీ ఆపాక్ట్ ప్రతిపాదిత ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు అంగీకారం తెలిపినట్లు మంత్రి శ్రీధర్బాబు వెల్లడించారు. అధునాతన సిస్టమ్ ఇన్ ప్యాకేజ్ టెక్నాలజీస్ ఏపీ ఏసీసీ కంపెనీ ప్రతినిధులు మంత్రితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో సెమీ కండక్టర్ల స్థాపన కోసం 890 కోట్ల పెట్టుబడులను ఇన్వెస్ట్ చేయనున్నట్లు మంత్రి వివరించారు. కంపెనీ ఇండియా సెమీ కండక్టర్ మిషన్ ఏర్పాటు చేసేందుకు అధికారికంగా దరఖాస్తు కూడా సమర్పించినట్లు మంత్రి వెల్లడించారు. ప్రభుత్వ ఆమోదం కోసం వేచి ఉన్నట్లు తెలిపారు. యూనిట్ స్థాపనకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని ఈ సందర్భంగా మంత్రి ప్రకటించారు.
ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్ల తయారీకి తెలంగాణ ఒక ప్రముఖ గమ్యస్థానంగా ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏ విధమైన ప్రశ్నాపత్రాలైనా సరే లీక్ అవ్వకూడదని ఇప్పటికే ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలుమార్లు హెచ్చరించిన విషయాన్ని అధికారులంతా గుర్తుపెట్టుకుని విధులు నిర్వర్తించాలని చీఫ్ సెక్రటరీ శాంతికుమార్ తెలిపారు. ఈ నెల 28వ తేదీ నుంచి మార్చి 19వ తేదీ వరకు జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు ఆమె తెలిపారు. రాష్ట్రంలో జరగనున్న ఇంటర్మీడియట్ 10వ తరగతి పరీక్షల సన్నద్ధతపై జిల్లా కలెక్టర్లు, జిల్లా పోలీసు అధికారులు, విద్యాశాఖ అధికారులు, సంబంధిత అధికారులతో బుధవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటర్ పరీక్షలకు ఫస్ట్, సెకండ్ ఇయర్ విద్యార్థులు మొత్తం కలిపి సుమారు 9,80,000 మంది హాజరవుతున్నారని ఆమె చెప్పారు. మొత్తం 1,521 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఉన్నతాధికారులతో సహా ఏ ఉద్యోగి కూడా సెల్ ఫోన్లను పరీక్షా కేంద్రంలోకి తీసుకెళ్లకూడదని, ఎగ్జామ్ సెంటర్లలో ఫోన్లను పూర్తిగా నిషేధించినట్లు స్పష్టం చేశారు. పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాలను స్ట్రాంగ్ రూములకు లేదా మూల్యాంకన కేంద్రాలకు తీసుకెళ్లేటప్పుడు పటిష్టమైన బందోబస్తు ఉండాలన్నారు. పరీక్ష పేపర్ల తరలింపుపై జిల్లా స్థాయిలో సంబంధిత పోలీస్ సూపరింటెండెంట్లు, పోస్టల్ డిపార్ట్మెంట్ అధికారులు, ఇతర సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించాలని సూచించారు. ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని శాంతికుమార్ ఆదేశించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్న పరీక్షా కేంద్రాల వద్ద ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఈ 5 ఏళ్ల కాలంలో అమలు చేస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటెల రాజేందర్ అన్నారు. రాత్రి తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన విజయ సంకల్ప యాత్రలో పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిందని ఆయన కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా కేసీఆర్ చేయలేని అభివృద్ధి సీఎం రేవంత్ రెడ్డి ఎలా చేస్తాడని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ చెప్పే మాయమాటలకు లొంగిపోకుండా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి సపోర్ట్ చేయాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే మోడీ కేడీ అంటూ కేసీఆర్ చతికిలపడ్డాడని చమత్కరించారు. నేనే రాజు అంటూ ప్రగల్భాలు పలికి చివరికి చచ్చుపడ్డాడని దుయ్యబట్టారు. కాగా రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ మధ్య నక్కకు నాగలోకంలా తేడా ఉందని ఎద్దేవా చేశారు. ప్రధాని మోడీ గురించి ఎంత చెప్పినా తక్కువేనని వివరించారు. ప్రపంచ దేశాల్లోని మోడీకి తరగని ఆదరణ లభిస్తోందని స్పష్టం చేశారు. మాజీ ఎంపీ బోర నరసింహగౌడ్, నాయకులు సంకిరణ్ రవీంద్రరావు, మల్లెపాక సాయిబాబా, గాజుల మహేందర్, గొంగిడి మనోహర్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, బబ్బా భాగ్యరెడ్డి, కడియం రామచంద్రయ్య, కాపా రవి తదితరులు పాల్గొన్నారు. ఆనాడు అమెరికా, ఇవాళ నరేంద్ర మోడీ గారు చైనాకు పోయినా, అమెరికాకు పోయినా, లండన్ కు పోయినా, యుఏఈకి పోయినా, గల్ఫ్ దేశాలకు పోయినా రెడ్ కార్పెట్ వేసి ప్రెసిడెంట్లే స్వాగతం పలికిన గొప్ప సన్నివేశం ఎప్పుడొచ్చింది? మోడీ గారు వచ్చింది. మొన్న రష్యా, ఉక్రెయిన్ 2 దేశాల మధ్య యుద్ధం జరిగితే మన పిల్లలు అక్కడ మెడిసిన్ చదువుతూ ఉన్నారు. ఇక్కడ ఉన్న పేరెంట్స్ నా కొడుకు ఏమైపోతాడని చెప్పి భయపడతా ఉంటే అరచేతిలో పట్టుకొని బిక్కు బిక్కుమంటూ ఏడుస్తా ఉంటే నరేంద్ర మోడీ ఏం చేసిండు? ఉక్రెయిన్ ప్రెసిడెంట్ తో మాట్లాడిండు, రష్యా ప్రెసిడెంట్ తో మాట్లాడిండు. అక్కడ చదువుకునే పిల్లలు వాళ్ళ దేశాలకు పోయేంత వరకు యుద్ధం ఆపమని చెప్పి అల్టిమేటం ఇచ్చి పిల్లల్ని తీసుకొచ్చి
మన దేశ ప్రజలకు అప్పచెప్పిన ఘనత నరేంద్ర మోడీ గారి విషయం. ఇవాళ మన మోడీ గారు ఎవరికి వ్యతిరేకం కాదు. మన గల్ఫ్ దేశాలలో మన వాళ్ళు లక్షల మంది బతకపోతారు. అక్కడికి లక్షల మంది. ఇప్పటి వరకు అక్కడ దేవాలయం లేదు. ఎవరి విశ్వాసాలు వాళ్ళకు ఉంటాయి. కానీ మోడీ గారు మొన్న గల్ఫ్ దేశాలలో మా ప్రజలకు వాళ్ళ విశ్వాసాలు, వాళ్ళ నమ్మకాన్ని మనం గౌరవించాలని చెప్పి ఒక ఆలయాన్ని కొడతామంటే వాళ్ళు జాగా ఇచ్చిండ్రు. మొట్టమొదటిసారిగా అక్కడ ఒక ఆలయం కట్టి భారత సంస్కృతిని ఆ గల్ఫ్ దేశంలో ఆవిష్కరించిన బిడ్డ నరేంద్ర మోడీ. ఇవాళ నా జమ్మూ అండ్ కాశ్మీర్ రేపేం కాబోతా ఉంది? ఒక స్విట్జర్లాండ్ కాబోతుందని చెప్పి వింటా ఉన్నాం. ఇవాళ మనం అక్కడి ప్రజానికం అనేక సంవత్సరాలుగా అనేక సమస్యలలో వాళ్ళు బాధలు పడ్డారు. అక్కడ సైనికులు కావచ్చు, ప్రతి నిత్యం బుల్లెట్ల సప్పులతో రక్తం మడుగులలో గిలగొల కొట్టుకున్న ప్రజలు చూసింది జమ్మూ అండ్ కాశ్మీర్. కానీ వాళ్ళ జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రశాంతతకు నిలయమైపోయింది. జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రపంచంలోనే ఒక గొప్ప స్థానం. పార్టీ అధికారంలో పూర్తి చేసుకొని మళ్లీ గెలిపించమని చెప్పి కోరితే అత్యధిక మెజార్టీ ఇచ్చి మళ్లీ మోడీ గారే ఉండాలి చెప్పి అధికారాన్ని కట్టబెట్టింది గుజరాత్ లో నరేంద్ర మోడీ గారికి. కానీ కేసీఆర్ ఏమని చెప్పేది? తెలంగాణ గాంధీ అని చెప్పేది. సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గ పర్యటనపై బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కౌంటర్ ఇవ్వగా ఆయన కౌంటర్ కి కామెంట్ల రూపంలో నెటిజన్లు కౌంటర్ ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి కొడంగల్ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. దీనిపై రఘునందన్ రావు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ నిధులన్నీ సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్కేనా అని అడిగిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కొడంగల్కు ఒక్క శంకుస్థాపనతో 4,329 కోట్లు ఇస్తున్నారు. మీరు తెలంగాణ సీఎంఆ, కొడంగల్ సీఎంనా? దొంది అన్నట్లుందంటూ రాసుకొచ్చారు. మూడోసారి మోడీని ప్రధాని చేయడమే బీజేపీ కార్యకర్త లక్ష్యమని జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు ఎంపీ కె లక్ష్మణ్ అన్నారు. బుధవారం రాత్రి చేవెళ్ల మండల కేంద్రంలో విజయ సంకల్ప యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే మూడోసారి మోడీ ప్రధాని కావాలని ఆకాంక్షించారు. మోడీ పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఇంటింటికి తెలపాలని కార్యకర్తలకు సూచించారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనని, కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు. మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ మురళీధర్రావు మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు దొంగ పార్టీలను విమర్శించారు. 500 ఏళ్ల హిందువుల కలైన అయోధ్యలో రామమందిర నిర్మాణం ప్రధాని మోడీతోనే సాధ్యమైందన్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి చేవెళ్లలో అభ్యర్థి దొరకడం లేదని ఎద్దేవా చేశారు. కామారెడ్డి మాదిరిగా చేవెళ్లకు ఇన్ఛార్జిగా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని, ఆయనకు పరాభవం తప్పదన్నారు. నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా చేయాలని చెప్పి భారత ప్రజలు అటక్ నుంచి కటకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మేమందరం కూడా ఈరోజు మోదీ గారిని మూడోసారి ప్రధానమంత్రిగా చేయాలని సంకల్పం తీసుకున్నది. భారత ప్రజలు తెలంగాణ అతీతం కాదు, ఆదిలాబాద్ అతీతం కాదు. మేము సైతం ఈ విజయ సంకల్పంలో ప్రతిజ్ఞ తీసుకొని మోదీ గారిని గెలిపిస్తామని చెప్తున్నాం. మీ అందరినీ కూడా నేను స్వాగతిస్తూ వినేక్ బార్ ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించగలిగినటువంటి మహానుభావుడు ఇవాళ నరేంద్ర మోడీ గారు. అగ్ర రాజ్యాలు కూడా ఇవాళ మోదీ గారికి వంత పాడుతూ ఉంటే భారత ప్రజలుగా గర్వపడుతున్నామా లేదా? తలెత్తుకొని తిరగగలుగుతున్నామా లేదా? ఆదిలాబాద్ బిడ్డలుగా, ఆదివాసీ ముద్దు బిడ్డలుగా ఇవాళ మనకు నరేంద్ర మోడీ దేశానికి ప్రధానమంత్రి కావడం అంటే అది ఒక గొప్ప వరంగా మనం భావించి రేపు హైదరాబాద్ పార్లమెంట్ గెలిపించి ఈ రాష్ట్రంలో కూడా 17కు సీట్లను నుంచి 10కి తక్కువ కాకుండా మనం సీట్లు గెలిపించి మోదీ గారికి కానుకరిస్తామని కోరుకుంటూ జై శ్రీరామ్. ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి సీబీఐ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు నోటీసులు జారీ చేసింది. విచారణ కోసం ఈ నెల 26న ఢిల్లీకి రావాలని తెలిపింది. గతంలో ఈడీ విచారణ సందర్భంగా తనను ఇంట్లోనే విచారించాలంటూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్ను కోర్టు ఈ నెల 28కి వాయిదా వేసింది. ఈలోపే సీబీఐ కవితకు నోటీసులు జారీ చేసింది. దీంతో కవిత న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ మద్యం అమ్మకాల పాలసీలో అక్రమాలు జరిగాయంటూ సీబీఐ తొలుత కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయని సీబీఐ పేర్కొంది. మరోవైపు నిధుల మళ్లింపు ఆరోపణలపై ఈడీ కూడా సమాంతరంగా దర్యాప్తు ప్రారంభించింది. గత ఏడాది ఫిబ్రవరి 26న అప్పటి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియాను అరెస్ట్ చేశారు. మరోవైపు ఈ కేసులో కవిత, చార్టర్డ్ అకౌంటెంట్ బుచ్చిబాబు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డి, అరుణ్ రామచంద్ర పిళ్ళై, శరత్చంద్రారెడ్డి, అభిషేక్ బోయిన్పల్లను కూడా ఈడీ అరెస్ట్ చేసింది. అయితే మాగుంట రాఘవరెడ్డి, శరత్చంద్రారెడ్డి అప్రూవర్లుగా మారగా వాళ్ళిద్దరికీ బెయిల్ మంజూరైంది. తన భార్యకు ఆరోగ్యం బాగాలేదని రామచంద్ర పిళ్ళై అభ్యర్థన మేరకు న్యాయస్థానం అతనికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మిగతా వారు జైల్లోనే ఉన్నారు. ఇక దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు హైదరాబాద్కు వచ్చి కవితను ఆమె ఇంట్లోనే ప్రశ్నించారు. ఈడీ అధికారులు మాత్రం ఆమెను ఢిల్లీలో విచారించారు. అయితే మహిళను ఆమె ఇంట్లోనే విచారించాలన్న వెసులుబాటు చట్టంలో ఉందంటూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణలో ఉండగానే ఢిల్లీకి రావాలంటూ సీబీఐ నోటీసులు జారీ చేసింది. జనరల్గా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో పూర్తి స్థాయి కేటాయింపులు ఉండకపోయినప్పటికీ కొత్త ప్రభుత్వం కాబట్టి సంపూర్ణంగా వారి యొక్క విధి విధానాలను రేపు ఫ్యూచర్లో రాష్ట్రంలో ఈ వచ్చే 5 సంవత్సరాల కోసం మరి ఎటువంటి కార్యాచరణ చేపడతారు, ఈ ప్రభుత్వం యొక్క ఓవరాల్ దృక్పథం ఏంటి అని తెలిసేటటువంటి బడ్జెట్ కాబట్టి మేము చాలా ఆశించినాం. వారు పెట్టినటువంటి అనేక మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మరి వాళ్ళ చెప్తారేమో. కేటాయింపు ఇంపార్టెంట్ కాదు, కానీ వారి యొక్క అవుట్లుక్ ఎట్లా ఉంది, వారి యొక్క దృక్పథం ఎట్లుంది అనేటటువంటిది తెలుస్తుందని మేము అనుకున్నాం. ఉదాహరణకు చెప్పాలంటే మైనార్టీ సంక్షేమం విషయంలో బోలెడని మాటలు ఇదివరకు వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఇమాంలు మౌజాన్లకు 10,000 ఇస్తాం, 12,000 ఇస్తామని చెప్పడం జరిగింది. సపరేట్గా పిల్లల కోసం తోఫే తాలీం అనే కార్యక్రమాలు పెడతామని మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. కానీ వాళ్ళ మొత్తం మైనార్టీ సంక్షేమం కేవలం ఒక పారాగ్రాఫ్లో క్లోజ్ చేసేసి 2,000 కోట్ల రూపాయలు ఇస్తున్నామని చెప్పడం జరిగింది. అట్లా ఏదైనా కూడా మీదనే చెప్పిండ్రు తప్పితే సంపూర్ణంగా ఏదైతే ఎన్నికల ప్రచార సందర్భంగా మైక్రో లెవెల్ అంశాలు చెప్పిండ్రో వాటిని వేటిని కూడా బడ్జెట్లో పెట్టకపోవడం అన్నది ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనేటటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నది. అదేవిధంగా ఈ పేర్లు మారుస్తాం, ఆ చిహ్నాలు మారుస్తాం అనే అంశాలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత, మరి ఇదివరకు చేసినటువంటి వాగ్దానాలు వాటికి సంబంధించినటువంటి కేటాయింపులపై పెట్టకపోవడం అన్నటువంటిది శోచనీయంగా మేము భావిస్తా ఉన్నాం. ఓవరాల్గా ఈ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం పాత పేర్లను మార్చి కొత్త పేర్లను పెడతామంటున్నారు తప్పితే ప్రగతి యొక్క గేర్లు మార్చేటటువంటి విధానాన్ని వాళ్ళు ఎన్నుకోలేదు. అంటే ఇట్ ఈస్ జస్ట్ ఎ నేమ్ చేంజింగ్ గవర్నమెంట్, నాట్ ఎ గేమ్ చేంజింగ్ గవర్నమెంట్ అని ఈ బడ్జెట్ చూస్తుంటే అర్థమవుతా ఉన్నది. ప్రధానంగా మహిళలకు, అదేవిధంగా యువతీ యువకులకు షాదీ ముబారక్ పేరు మీద ఇదివరకు ₹1,00,000 కేసీఆర్ గారు ప్రభుత్వం ఇస్తే మేము అధికారంలోకి రాగానే ₹1,00,000 ఒక తులం బంగారం ఇస్తామని చెప్పినారు. అది ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్. ఎంతమంది ఏంది అన్నది ఎస్టిమేషన్ ఉంటుంది, కానీ దాన్ని కనీసం మెన్షన్ చేయలేదు. అట్లానే షాదీ ముబారక్ 1,60,000 ఇస్తారని చెప్పారు, కనీసం అది మెన్షన్ చేయలేదు. ఆశా వర్కర్స్ ఉంటే మిమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగులుగా చేస్తాము, 18,000 జీతాలు ఇస్తామని చెప్పినారు, అది కనీసం మెన్షన్ చేయలేదు. కేటాయింపు చేయకపోయినా ఒక ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ ను, చిత్తశుద్ధిని చెప్పేటటువంటి ఒక డాక్యుమెంట్ గా బడ్జెట్ ని చూస్తాం. కాబట్టి మరి ఆ యొక్క ఈ బడ్జెట్ డాక్యుమెంట్ లో ప్రభుత్వం యొక్క ఆ కమిట్మెంట్ లోపించిందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. అదేవిధంగా అనేక వర్గాలకు సంబంధించినటువంటి సంక్షేమానికి సంబంధించి కూడా సంపూర్ణమైనటువంటి అంశాలను చర్చించకుండా ఎంతసేపు పోయిన ప్రభుత్వాలను విమర్శించడానికే ఈ బడ్జెట్ పరిమితం అవ్వడం అన్నది ప్రజలందరూ కూడా గమనించినారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఈ బులెటిన్ విశేషాలు. నమస్కారం.